మనము మనోవిశ్లేషణ సిద్ధాంతం గురించి వివరంగా తెలుసుకున్నాము. ఇప్పుడు మనోలైంగిక వికాస సిద్ధాంతం, సైకో సెక్సువల్ థియరీ. మనోలైంగిక వికాస సిద్ధాంతం, ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది సిగ్మండ్ ఫ్రాయిడ్. ఈ సిగ్మండ్ ఫ్రాయిడ్ అనే అతను ఆస్ట్రియా దేశానికి చెందినటువంటి వ్యక్తి. ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. అలాగే సిగ్మండ్ ఫ్రాయిడ్ రాసినటువంటి గ్రంథం యాన్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ది డ్రీమ్స్ అని గ్రంథాన్ని రచించాడని చెప్పాము. దాని తెలుగులో కలల విశ్లేషణ లేదా స్వప్న విశ్లేషణ అనేది కూడా మనము కిందటి క్లాసులో మనం డిస్కస్ చేయటం అనేది జరిగింది. ఈరోజు మనం మనోలైంగిక వికాస సిద్ధాంతం అంటే ఏంటో ఈరోజు క్లియర్గా నేర్చుకుందాం. అసలు మనోలైంగిక సిద్ధాంతం అనేది సిగ్మండ్ ఫ్రాయిడ్కి మంచి పేరు కన్నా చెడ్డ పేరునే తీసుకొచ్చిందని చెప్తాం. ఎందుకంటే ఇతను బ్రతికున్నంతకాలం ఇతనికి చెడ్డ పేరును, ఇతను చనిపోయిన క్షణం నుంచి ఈ రోజు వరకు కూడా మంచి పేరును తీసుకురావడం జరిగింది. అంటే మంచి పేరు మరియు చెడ్డ పేరు అనేవి సిగ్మండ్ ఫ్రాయిడ్కి రెండూ కూడా వచ్చినటువంటి సిద్ధాంతం ఏదంటే మనోలైంగిక వికాస సిద్ధాంతం, సైకో సెక్సువల్ డెవలప్మెంట్ థియరీ అని కూడా దీన్ని అంటారు. అసలు ఇతనికి ఎందుకు ఆ చెడ్డ పేరు అనేది వచ్చింది? ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం వల్ల ఎందుకు అతనికి చెడ్డ పేరు వచ్చిందంటే ఇతను ఈ సిద్ధాంతంలో ఒక కొత్త పదాన్ని ఉపయోగించడం అనేది జరిగింది, ఒక కొత్త టర్మ్ని ఉపయోగించడం అనేది జరిగింది. కాబట్టి ఇది వివాదాస్పదమైంది. అదేంటో మనము తెలుసుకుందాం. అసలు ఈ సిద్ధాంతం తాలూకా మెయిన్ థీమ్ ఏంటంటే మనిషి పుట్టిన దగ్గర నుంచి కూడా, ఏ వ్యక్తి అయినా ఏ మనిషి అయినా మనిషి పుట్టిన దగ్గర నుంచి కూడా అతనిలో లైంగిక పరమైనటువంటి కోరికలు లేదా వాంఛలు ఉంటాయి. ఆ లైంగిక పరమైనటువంటి వాంఛలు సంతృప్తి పరుచుకున్నట్లయితే ఆ మనిషిలో మూర్తిమత్వం అనేది బాగా అభివృద్ధి చెందుతుంది. ఒకవేళ ఆ లైంగిక వాంఛలు తృప్తి పరుచుకోనట్లయితే, సంతృప్తి జరగనట్లయితే ఆ మనిషిలో మూర్తిమత్వం అనేది సరిగా ఏర్పడదు అనే విషయాన్ని రుజువుల సహాయంతో ఒక సిద్ధాంత రూపంలో ప్రపంచానికి తెలియజేసినటువంటి వ్యక్తి ఎవరంటే సిగ్మండ్ ఫ్రాయిడ్. ఏం చెప్పారండి సిగ్మండ్ ఫ్రాయిడ్? మనిషి పుట్టుకతోనే లైంగిక వాంఛని కలిగి ఉంటాడు. ఆ లైంగిక వాంఛ తృప్తి జరిగినట్లయితే అతనిలో మూర్తిమత్వం బాగా అభివృద్ధి చెందుతుంది. ఒకవేళ కానీ సంతృప్తి చెందనట్లయితే అతనిలో మూర్తిమత్వం అనేది అభివృద్ధి చెందదు, సరిగా జరగదు అని రుజువుల సహాయంతో, ఎవిడెన్స్తో ఒక సిద్ధాంత రూపంలో ప్రపంచానికి తెలియజేయడం జరిగింది. ఆ సిద్ధాంతమే మనోలైంగిక వికాస సిద్ధాంతము. అయితే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, దీనికి ముందు మనోవిశ్లేషణ సిద్ధాంతం గురించి మనం మాట్లాడేటప్పుడు సిగ్మండ్ ఫ్రాయిడ్ అనే అతను భూత వైద్యుడి దగ్గర శిష్యరికం చేరాడని చెప్పాం. భూత వైద్యుడి దగ్గర విద్యను నేర్చుకోవడానికి శిష్యరికం చేరాడని చెప్పాం. అతను సిగ్మండ్ ఫ్రాయిడ్ అనే అతను మానసిక రుగ్మతల మీద ఆసక్తిని పెంచుకుని మనసులో ఏముందో తెలుసుకునే భాగంగా మనసుని టచ్ చేయడం జరిగింది. మనసులో ఈ భాగాలు ఉంటాయి, ఈ భాగాలు ఉండటం వలనే మనిషి ప్రవర్తన అనేది ఏర్పడుతుంది. మనిషికి మూర్తిమత్వం అనేది లేదు, మనసుకు మాత్రమే మూర్తిమత్వం అనేది ఉన్నది. మనిషికి ప్రవర్తన లేదు, మనస్సు యొక్క ప్రవర్తనే మనిషి యొక్క ప్రవర్తన అని చెప్పి అవురా అనిపించాడు. ప్రపంచం మొత్తం అతని వైపు తిప్పుకున్నాడు. ఈ వివరణ ఇచ్చిన తర్వాత, మనోవిశ్లేషణ సిద్ధాంతంలో ఉండేటువంటి వివరణ ఇచ్చిన తర్వాత అక్కడతో ఆగకుండా ఈ సిద్ధాంతానికి వచ్చేసరికి ఆ మూర్తిమత్త లేదా మనసుకు సంబంధించిన విషయాలతో పాటు లైంగిక విషయాలను ముడిపెట్టడం ద్వారా, లైంగిక విషయాలను మూర్తిమత్వానికి ముడిపెట్టడం ద్వారా ఇది వివాదాస్పదమైంది. చాలామంది దీన్ని వ్యతిరేకించారు. దాని గురించి మళ్ళా మనం మాట్లాడుకుందాం. ఈ విధంగా లైంగిక పరమైన విషయాలు వచ్చేసరికి ఇప్పటికీ కూడా సెక్స్ ఎడ్యుకేషన్ అనేది తరగతి గదిలో చెప్పేటప్పుడు ప్రస్తుతం కూడా ఉపాధ్యాయులు చెప్పడానికి అంత ఆసక్తిని చూపరు, అలాగే విద్యార్థులు కూడా వినటానికి అంత ఆసక్తి కూడా ఉండదు. దాని గురించి మళ్ళా మనం మాట్లాడదాం. అయితే ఈ సిద్ధాంతానికి వచ్చేసరికి తల్లి గర్భము నుంచి
బయటకు వచ్చినటువంటి ప్రతి శిశువులో లైంగిక పరమైనటువంటి, అది మగ శిశువైనా ఆడ శిశువైనా, లైంగిక పరమైనటువంటి వాంఛ లేదా కోరిక అనేది ఉంటుంది. దానికి అతను పెట్టినటువంటి పేరేంటంటే లిబిడో. దానికి అతను పెట్టినటువంటి పేరేంటి? లైంగిక పరమైన కోరిక లేదా లైంగిక పరమైన వాంఛనే ఇక్కడ ఏమంటామంటే లిబిడో అంటాము. ప్రతి శిశువు కూడా, అంటే తల్లి గర్భము నుంచి వచ్చినటువంటి ప్రతి శిశువులో, అది మగ శిశువు అయినా ఆడ శిశువైనా, ఖచ్చితంగా లైంగిక పరమైనటువంటి కోరికలు ఉంటాయి. ఆ కోరికనే సిగ్మండ్ ఫ్రాయిడ్ ఏం పేరు పెట్టాడంటే దానికి లిబిడో అని పేరు పెట్టాడు. అయితే ఈ అకార్డింగ్ టు సిగ్మండ్ ఫ్రాయిడ్, ఎవ్రీ చైల్డ్ హ్యాజ్ ఏ సెటైన్ అమౌంట్ ఆఫ్ సెక్సువల్ ఇన్స్టింక్ట్ కాల్డ్ లిబిడో. ఏం చెప్పాడంటే అతను, ప్రతి శిశువులో కూడా లైంగిక పరమైన వాంఛలనే ఉంటాయి, దాన్ని లిబిడో అంటారని చెప్పారు. అయితే ఈ లిబిడో ఏం చేస్తుంది? ఈ లిబిడో అనేది ఏం చేస్తుందంటే, ఈ లిబిడో అనేది మనిషి యొక్క జీవితంలో 5 దశల గుండా ప్రయాణించి ప్రతి దశలో కూడా మనిషి యొక్క శారీరక అవయవాలలో ఏదో ఒక అవయవాన్ని ఉపయోగించుకుంటూ తనలో ఉన్నటువంటి లైంగిక వాంఛను సంతృప్తిపరుచుకుంటుంది అని సిగ్మండ్ ఫ్రాయిడ్ కొత్తగా తెలియచేయటం అనేది జరిగిందండి. ఏం చెప్పాడండి అతను? లిబిడో గ్రాడ్యువల్లీ డెవలప్స్ త్రూ psychosexual stages through the respective centers to satisfy the sexual instinct అని చెప్పాడు. ఏం చెప్పాడండి? లిబిడో అనేది మనిషి యొక్క జీవితంలో 5 దశల గుండా ప్రయాణిస్తుంది. ఎన్ని దశలు గుండా? 5 దశల గుండా ప్రయాణించి ప్రతి దశలో కూడా ఆ మనిషి యొక్క శరీరంలో ఉండేటువంటి ఏదో ఒక అవయవాన్ని ఉపయోగించుకుంటూ తనలో ఉండేటువంటి లైంగిక పరమైన కోరికను సంతృప్తిపరుచుకుంటుందని సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్పడం జరిగింది. ఆ 5 దశలనే మనం ఏమంటామంటే మనోలైంగిక వికాస దశలు అని అంటాం. ఏమంటామండి? మనోలైంగిక వికాస దశలు అంటారు. సైకోసెక్సువల్ స్టేజెస్. మొత్తం 5 దశలనే ఉంటాయి. ఈ 5 దశల ద్వారా ఈ తనలో ఉండేటువంటి లైంగిక వాంఛను తీర్చుకోవడం అనేది జరుగుతుంది. ఆ 5 దశలు ఏంటో ఒకసారి, వెరీ ఇంపార్టెంట్ అండి. మనకి ఎగ్జామినేషన్లో మనోలైంగిక వికాస సిద్ధాంతంలో క్వశ్చన్ రావడానికి అవకాశం ఉండేటువంటి ఈ 5 దశల నుంచి ఏదో ఒక దశ గురించి మనకి క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది. ఆ దశ ఏమిటి? ఆ దశ ఏ పీరియడ్, టైం ఎంత అని అడుగుతారో ఆ దశలో ముఖ్యమైన విషయాలు ఏంటనేది మనం కూడా డిస్కస్ చేస్తాం. దాని గురించి క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది కాబట్టి మనం చక్కగా ఈ 5 దశల గురించి కూడా మనము నేర్చుకుందాము. ఫస్ట్ది మౌఖిక దశ, ఓరల్ స్టేజ్. ఇది పుట్టినప్పటి నుంచి 1వ సంవత్సరం వరకు కూడా ఉంటుంది. అలాగే రెండవది ఆసన దశ, యానల్ స్టేజ్. ఇది 2 నుంచి 3 సంవత్సరాల వరకు. అలాగే శిశ్న దశ, దీన్ని ఇంగ్లీష్లో ఫల్లిక్ స్టేజ్ అని అంటారు. ఇది 4 నుంచి 5 సంవత్సరాల వరకు. అలాగే గుప్త దశ, లేటెన్సీ స్టేజ్. ఇది 6 నుంచి 11 సంవత్సరాల వరకు. అలాగే 5వది జననాంగ దశ, జెనిటల్ స్టేజ్. ఇది 11 లేదా 12 సంవత్సరాల నుంచి ప్రారంభమవుతుంది. మొత్తము ఇవి 5 దశలు. అయితే ఈ 5 దశలను మీరు ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలంటే ఇంగ్లీష్లో కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓరల్ స్టేజ్, యానల్ స్టేజ్, ఫల్లిక్ స్టేజ్, లేటెన్సీ స్టేజ్ అండ్ జెనిటల్ స్టేజ్. ఉదాహరణకి ఇక్కడ ఓరల్ స్టేజ్ కాబట్టి ఓ, అలాగే యానల్ స్టేజ్ ఏ, అలాగే ఫల్లిక్ స్టేజ్, అలాగే లేటెన్సీ స్టేజ్ ఎల్, అలాగే జెనిటల్ స్టేజ్ జి. ఉదాహరణకి చూడండి, ఓఏపిఎల్జి. మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఓఏపిఎల్జి ఎలా గుర్తుపెట్టుకుంటారండి? ఓఏపి, ఓ ఆంధ్రప్రదేశ్, ఎల్జి అని గుర్తుపెట్టుకోండి. కోడ్ మీకు ఎగ్జామినేషన్లో మీకు గుర్తు ఉండడానికి ఇది ఒక కోడ్. ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఈ లిబిడో అనేది ప్రతి దశ గుండా ప్రయాణించి మనిషి యొక్క శరీరంలో ఏదో ఒక శారీరక అవయవాన్ని ఉపయోగించుకుంటూ
తనలో ఉన్నటువంటి లైంగిక వాంఛను తీర్చుకుంటుందని సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్పాడండి. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే శిశువు పుట్టుకతోనే లైంగిక వాంఛన కలిగి ఉండటం ఏంటి? ఇది విడ్డూరంగా ఉంది. ఇంతవరకు ఇది కొత్త విషయం, చాలా వివాదాస్పదంగా అయింది కూడా. పుట్టుకతోనే లైంగిక వాంఛన శిశువు కలిగి ఉండటం ఏంటనేది. కానీ మనకు తెలిసినంత వరకు యువకులలో ఈ లైంగిక వాంఛ లేదా లైంగిక కోరిక అనేది ఎప్పుడు ఏర్పడుతుందంటే ఈ యవ్వనారంభ లేదా కౌమార దశ వచ్చేసరికి హార్మోన్ల ప్రభావం వలన వాళ్ళకి లైంగిక వాంఛ అనేది అప్పుడు కలుగుతుంది. అది జనరల్గా మనకు తెలిసినట్టు విషయం. కాబట్టి ఇతనేం చెప్పాడు, ఈ లైంగిక వాంఛ అనేది శిశువుకు పుట్టుకతోనే ఉంటుంది అని చెప్పడం వివాదాస్పదమైంది. దాని గురించి ఇంకా మనం మాట్లాడతాం. అయితే నేను చెప్పాను, ఈ సిద్ధాంతం అనేది ఇతనికి బ్రతికున్నంతకాలం చెడ్డ పేరును అనేది తీసుకొచ్చింది. ఇతను చనిపోయినాక, ఇతను మరణించినాక అతని కూతురైనటువంటి సిగ్మండ్ ఫ్రాయిడ్ కుమార్తె అయినటువంటి అన్నా ఫ్రాయిడ్ ఆవిడ ఏం చేసిందంటే ఈ సిద్ధాంతం తాలూకా గొప్పతనాన్ని, ఈ సిద్ధాంతంలో ఉండేటువంటి మెయిన్ థీమ్ ఏదైతే ఉందో ఆ సిద్ధాంతం తాలూకా గొప్పతనాన్ని ప్రపంచానంతటికీ తెలియజేసిందండి. అప్పుడు దీని తాలూకా అసలు విషయం, అసలు ఈ సిద్ధాంతంలో లైంగిక విషయాలు ఈ విధంగా ఉన్నాయి ఇది అని ప్రజలందరూ కూడా అర్థం చేసుకుని సిగ్మండ్ ఫ్రాయిడ్ తన గొప్పతనాన్ని అప్పుడు వాళ్ళ అర్థం చేసుకోవటం వలన సిగ్మండ్ ఫ్రాయిడ్ తాలూకా పేరు, ఆ గొప్పతనం అనేది, కీర్తి ప్రతిష్టలు అనేవి చాలా దూరం వరకు వెళ్ళటం అనేది జరిగింది. ఆ తర్వాత సైకాలజీ అంటే సిగ్మండ్ ఫ్రాయిడ్ అంటే సైకాలజీ అంతా పేరు తెచ్చుకోవడం అనేది జరిగిందండి. ఇప్పుడు మనం ఒక్కొక్క దాని గురించి, మౌఖిక దశలో ఏముంటుంది, దాని తాలూకా ప్రాసెస్ ఏంటి, ఆసన దశలో ఏం జరుగుతుంది, శిశ్న దశలో ఏం జరుగుతుంది, అలాగే గుప్త దశలో ఏం జరుగుతుంది, జననాంగ దశలో ఏం జరుగుతుందని చూసుకుందాము. ఈ లిబిడో అనేది 5 దశల గుండా ప్రయాణించి తనలో లైంగిక వాంఛన అనేది తీర్చుకుంటుందని చెప్పాను. అకార్డింగ్ టు సిగ్మండ్ ఫ్రాయిడ్, అట్ ఈచ్ స్టేజ్ ఈచ్ సెంటర్ ఆఫ్ ది బాడీ ఫంక్షన్ యాజ్ యాన్ ఎరోజనస్ జోన్. అంటే ప్రతి దశలో కూడా శరీరంలో ఉండేటువంటి ఒక అవయవాన్ని లైంగికంగా తనలో ఉండే లైంగికతను తృప్తిపరచుకుంటుందని సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్పాడు. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి, మౌఖిక దశలో ఉండేటువంటి ఏంటనేది మనం ఒక్కొక్క దాని గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ది మౌఖిక దశ. ఈ మనోలైంగిక వికాస దశలో మౌఖిక దశ ద్వారా ఏ విధంగా తన తాలూకా లైంగికతను ఏ విధంగా సంతృప్తిపరుచుకుంటుందో ఒకసారి మనం ఇక్కడ జాగ్రత్తగా గమనిద్దాం. ఫస్ట్ది మౌఖిక దశని ఇంగ్లీష్లో ఓరల్ స్టేజ్ అని అంటాము. ఇది శిశువు పుట్టిన దగ్గర నుంచి 1వ సంవత్సరం వరకు కూడా ఉంటుంది. ఈ మౌఖిక దశలో కామోద్దీపన కేంద్రంగా నోరు పనిచేస్తుందండి. ఏది పనిచేస్తుంది? నోరు పనిచేస్తుంది. ఈ దశలో పిల్లల్ని మనం గమనించినట్లయితే ఆ పిల్లవాడు తన బొటన వేలిని నోటిలో పెట్టుకుంటాడు. ఇలా నోటిలో పెట్టుకోవడం వలన లిబిడో అనమాట తనలో ఉన్నటువంటి లైంగిక వాంఛను సంతృప్తిపరుచుకుంటుంది. అది ఏంటనేది చూద్దాం. ఎట్ ది స్టేజ్ ద మౌత్ యాక్ట్స్ యాజ్ ద ఎరోజనస్ జోన్. ఇక్కడ నోరు అనేది కామోద్దీపన కేంద్రంగా పనిచేస్తుంది. అయితే ఏ విధంగా సాటిస్ఫై అవుతుందంటే, ఎట్ ది స్టేజ్ ద సెక్సువల్ ఇన్స్టింక్ట్ పుట్టింగ్ ద ఫింగర్ ఇన్ ద మౌత్, నోటిలో వేలు పెట్టుకోవడం ద్వారా ఇక్కడ లిబిడో అనేది సంతృప్తి చెందుతుంది. అది ఈ ప్రాసెస్ ఒకసారి ఏంటనేది ఒకసారి మనము చూద్దాం. మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది, మౌఖిక దశలో కామోద్దీపన కేంద్రంగా పనిచేసేది ఏదంటే నోరు. అంటే మౌఖిక అంటే నోరు అని అర్థం. అలాగే దేని ద్వారా సాటిస్ఫై అవుతుందంటే తన చేతి బొటన వేలిని నోటులో పెట్టుకోవడం ద్వారా సాటిస్ఫై అవుతుంది, సంతృప్తి చెందుతుంది. ఎట్ ది స్టేజ్ ద సెక్సువల్ ఇన్స్టింక్ట్ ఈజ్ సాటిస్ఫైడ్ బై పుట్టింగ్ ద ఫింగర్ ఇన్ ద మౌత్, నోటిలో వేలు పెట్టుకోవడం ద్వారా ఇక్కడ లిబిడో అనేది సంతృప్తి చెందుతుంది. ఇప్పుడు ఒక ఉదాహరణతో మనం దీని గురించి డిస్కస్ చేద్దాం. 1 సంవత్సరము లోపు వయస్సు ఉన్నటువంటి పిల్లల్ని మీరు గమనించినట్లయితే, తన తల్లి పాలు ఇచ్చిన తరువాత తన కడుపు నిండా పాలు ఉన్నప్పటికీ
అలా కడుపు నిండా పాలు పెట్టిన తర్వాత ఏం చేశాడంటే తన తల్లి అలా వదిలి వెళ్ళిన వెంటనే ఆ శిశువు తన చేతి బొటన వేలిని కానీ తన కాలి బొటన వేలిని కానీ లేదా తన చేతికి అందినటువంటి ఏదో ఒక వస్తువును తన నోటిలో పెట్టుకొని తనలో ఉండేటువంటి లైంగిక వాంఛన తీరనంత వరకు ఆ బొటన వేలి నోట్లో పెడతాడు. దీన్నే ఏమంటాడంటే సిగ్మండ్ ఫ్రాయిడ్ మౌఖిక దశ అని అంటారు. ఏమంటారు? మౌఖిక దశ అంటారు. అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రతి శిశువులో ఇలా జరుగుతుంది. అది మగ శిశువులైనా ఆడ శిశువులైనా అలా జరుగుతుంది. మనమందరం అంటే తల్లిదండ్రులు, తల్లి ఏమనుకుంటుందంటే తన పిల్లవాడు తన నోటిలో వేలు పెట్టుకోవడం ద్వారా అదే సూక్ష్మజీవులు, వైరస్లు, బ్యాక్టీరియాలు అనేవి నోటిలోకి వెళ్ళిపోతాయని తల్లి అనుకుంటుంది. కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే ఈ పిల్లవాడు నోటిలో వేలు పెట్టుకున్న తర్వాత మనం ఎన్నిసార్లు మనం ప్రయత్నించి ఆ నోటిలో ఉండేటువంటి బొటన వేలును తీసే ప్రయత్నం చేసినా ఇలా తీసిన వెంటనే మళ్ళా నోట్లో పెట్టేస్తాడు. అయితే ఎప్పుడు తీస్తాడంటే తనలో ఉండేటువంటి లైంగిక వాంఛ సంతృప్తి చెందిన తర్వాత ఆ బొటన వేలుని బయటికి తీయడం అనేది జరుగుతుంది. ఆ సంతృప్తి చెందిన వరకు కూడా తన బొటన వేలిని నోట్లో పెట్టుకొని చీకుతూ ఉంటాడు. దీన్నే సిగ్మండ్ ఫ్రాయిడ్ మౌఖిక దశని అన్నాడు. అయితే చాలామంది దీన్ని వ్యతిరేకించారండి. చిన్నపిల్లల్ని ఇతను రాక్షసుల్లా చిత్రీకరిస్తున్నాడు. చిన్నపిల్లలు, పసిపిల్లలు దేవతలతో సమానం, కానీ ఇతను రాక్షసుల్లా చిత్రీకరిస్తున్నాడు అని ఇతను చెప్పిన దానికి ప్రజలు చాలామంది వ్యతిరేకించడం కూడా జరిగింది. దాని గురించి మళ్ళా మనం మాట్లాడదాం. ఇందులో ఈ మౌఖిక దశలో మనం కామోద్దీపన కేంద్రంగా పనిచేసేది నోరు. లిబిడో అనేది పిల్లల చేతి బటన్ను నోటిలో పెట్టుకోవడం ద్వారా తన లైంగిక వాంఛను సంతృప్తి పరుచుకుంటుందని ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. ఇందులో ఇంపార్టెంట్ విషయం ఇంకోటి ఏంటంటే ఈ స్టేజ్లో మూర్తిమత్వ స్థిరీభవనము. ఏంటండి మూర్తిమత్వ స్థిరీభవనము అంటే ఏంటో ఒకసారి చూద్దాం. మూర్తిమత్వ స్థిరీభవనము, ఫార్మేషన్ ఆఫ్ ది పర్సనాలిటీ. మూర్తిమత్వ స్థిరీభవనం. మూర్తిమత్వ స్థిరీభవనం అంటే ఏంటో ఒకసారి ఇక్కడ చూద్దాం. 1 సంవత్సరం వయసులోపు ఉన్న పిల్లలు తనకు అందుబాటులో ఉండేటువంటి వస్తువును కానీ తన చేతి బొటన వేలును కానీ నోటిలో పెట్టుకొని లిబిడోను సంతృప్తి పరిచినట్లయితే మూర్తిమత్వ స్థిరీభవనం జరుగుతుంది అని సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్పాడండి. ఏంటండి 1 సంవత్సరం వయసులోపు ఉండేటువంటి పిల్లలు తనకు అందుబాటులో ఉండేటువంటి వస్తువును కానీ చేతి బొటన వేలును కానీ నోటిలో పెట్టుకొని లిబిడోను సంతృప్తి పరిచినట్లయితే వాళ్ళలో మూర్తిమత్వ స్థిరీభవనం అయితే జరుగుతుంది. లిబిడో సంతృప్తి చెందితే మూర్తిమత్వ స్థిరీభవనం జరుగుతుంది. లిబిడో సంతృప్తి చెందనట్లయితే మూర్తిమత్వ స్థిరీభవనం అనేది జరగదు అని సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్పాడండి. మూర్తిమత్వ స్థిరీభవనం జరగటం వలన వాళ్ళలో మంచి లక్షణాలు ఏర్పడతాయి. ఒకవేళ జరగకపోతే అది చెడుకు దారి తీస్తుందని సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్పాడు. జాగ్రత్తగా గమనించండి. మూర్తిమత్వ స్థిరీభవనం అంటే లిబిడో సంతృప్తి చెందటం. మూర్తిమత్వ స్థిరీభవనం జరగలేదు అంటే అక్కడ లిబిడో అనేది సంతృప్తి చెందలేదు. ఈ విధంగా మూర్తిమత్వం స్థిరీభవనము జరిగి మనిషిలో మంచి లక్షణాలు ఏర్పడి అతనిలో మూర్తిమత్వం బాగా అభివృద్ధి చెందుతుందని సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్పడం అనేది ఇక్కడ జరిగిందండి. ఇదంతా బాగానే ఉంది. ఈ సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్పినటువంటి ఈ మౌఖిక దశలో ఉండేటువంటి కాన్సెప్ట్ని బేస్ చేసుకొని కార్ల్ అబ్రహం అనే అతను, ఎవరండి? కార్ల్ అబ్రహం అనే అతను ఈ మౌఖిక దశను 2 ఉపదశలుగా విభజించడం జరిగిందండి. ఎన్ని ఉపదశలుగా? 2 ఉపదశలుగా విభజించడం జరిగింది. ఆ ఉపదశలు ఏంటో ఒకసారి చూద్దాం. కార్ల్ అబ్రహం, ఎవరండి? కార్ల్ అబ్రహం ఈ మౌఖిక దశను 2 ఉపదశలుగా విభజించడం జరిగింది. అందులో ఒకటి మౌఖిక నిష్క్రియాత్మక
దశ, మౌఖిక నిష్క్రియాత్మక దశల ఇంగ్లీష్లో ఓరల్ ప్యాసివ్ ఆర్ ఎర్లీ ఓరల్ ఫేజ్. అలాగే రెండోది మౌఖిక దౌర్జన్య దశ, దీన్ని ఓరల్ అగ్రెసివ్ ఫేజ్. జాగ్రత్తగా గమనించండి అమ్మా. ఈ కార్ల్ అబ్రహీం అంటే ఇక్కడ మరి జాగ్రత్తగా మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. మనం మౌఖిక దశ గురించి సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్పాడు. మౌఖిక దశలో కామోద్దీపన కేంద్రంగా ఏం పనిచేస్తుంది, అందులో వివరణ మనం నేర్చుకున్నాము. అయితే దాన్ని బేస్ చేసుకొని సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్పినటువంటి ఆ వివరణను బేస్ చేసుకొని కార్ల్ అబ్రహం అనే అతను ఈ మౌఖిక దశలను మళ్ళా 2 ఉపదశలుగా విభజించడం జరిగింది. దాంట్లో మొదటిది మౌఖిక నిష్క్రియాత్మక దశ, ఓరల్ ప్యాసివ్ ఎర్లీ ఓరల్ ఫేజ్, లేదా రెండవది మౌఖిక దౌర్జన్య దశ, ఓరల్ అగ్రెసివ్ ఫేజ్. ఇప్పుడు మనం మౌఖిక నిష్క్రియాత్మక దశ అంటే ఏంటో, మౌఖిక దౌర్జన్య దశ ఏంటో ఒకసారి చూద్దాం. మౌఖిక నిష్క్రియాత్మక దశ అంటే ఇక్కడ పిల్లలు తన తల్లి దగ్గర నుంచి పాలు తీసుకున్న తర్వాత తన తల్లి స్తన్యం నోటిలో ఉన్నప్పుడు తన తల్లి శరీరము నా శరీరము వేరు కాదని భావించి తన తల్లి శరీరానికి ఎటువంటి ఇబ్బంది గురి కాకుండా చేసేటువంటి పరిస్థితినే మౌఖిక నిష్క్రియాత్మక దశ అంటారు. ఏంటండి నేను ఏం చెప్పాను చూడండి, జాగ్రత్తగా ఒకసారి వినండి. పిల్లలు తన తల్లి దగ్గర పాలు తాగుతున్నప్పుడు తన తల్లి సైన్యం నోటిలో ఉన్నప్పుడు తన కడుపు నిండా పాలు తాగిన తర్వాత తన తల్లి శరీరము కానీ నా శరీరము కానీ వేరు కాదని భావించి తన తల్లి శరీరానికి ఎటువంటి ఇబ్బంది గురి కాకుండా చేసేటువంటి పరిస్థితిని ఇక్కడ ఏమంటామంటే మౌఖిక నిష్క్రియాత్మక దశ అని అంటాము. సింపుల్గా చెప్పాలంటే తల్లి శరీర అవయవాలు శిశువు తనవిగా భావించడాన్నే ఇక్కడ ఏమంటారంటే మౌఖిక నిష్క్రియాత్మక దశ అని అంటారు. అలాగే మౌఖిక దౌర్జన్య దశ అంటే ఏమిటి, దానికి ఆపోజిట్ అండి, దానికి వ్యతిరేకంగా ఉంటుంది మౌఖిక దౌర్జన్య దశ అనేది. శిశువు లేదా పిల్లవాడు తన తల్లి దగ్గర పాలు తాగిన తర్వాత తన తల్లి సైన్యం నోటిలో ఉన్నప్పుడు తన తల్లి శరీరం వేరు నా శరీరం వేరు, నా తల్లి శరీరం ఇది నా శరీరం ఇది అని భావించి తన తల్లి సైన్యం కొనను అక్కడ చిలిపి చేష్టలు చేస్తూ అక్కడ దౌర్జన్యంగా కొరకటాన్ని ఏమంటామంటే మౌఖిక దౌర్జన్య దశ అని అంటాము. అంటే ఇక్కడ శిశువు తన తల్లి శరీర అవయవాలు నా శరీర అవయవాలని వేరుగా భావించి చిలిపి చేష్టలు చేసేటువంటి దశనే మనం ఏమంటామంటే మౌఖిక దౌర్జన్య దశ లేదా ఓరల్ అగ్రెసివ్ ఫేజ్ అని అంటాము. ఇదండి ఎగ్జామినేషన్లో ఇలా దీని గురించే అడగొచ్చు. కాబట్టి మనం జాగ్రత్తగా ఇప్పుడు మీకు ఇది అర్థమైందని అనుకుంటాను. అయితే ఈ మౌఖిక దశ గురించి సిగ్మండ్ ఫ్రాయిడ్ ఏం చెప్పాడంటే చివరిలో ఈ దశలో సంతృప్తి చెందిన వాళ్ళు, అంటే ఎవరిలో అయితే లిబిడో అనేది సంతృప్తి చెందదో వాళ్ళు ధనదాహం, ప్రేమదాహం, అధికార దాహం, నిరాశావాదం, అతిగా తినడం వంటి లక్షణాలను కలిగి ఉంటారు అని సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్పడం జరిగిందండి. ఇది మొత్తం 5 దశలలో మొదటి దశ గురించి ఇప్పుడు చెప్పుకున్నాం, మౌఖిక దశ గురించి చెప్పుకున్నాం. మౌఖిక దశలో కామోద్దీపన కేంద్రంగా పనిచేసేది నోరు. ఏ విధంగా లిబిడో సంతృప్తి చెందుతుందంటే పిల్లవాడు తన చేతి బొటనవేలిని నోటిలో పెట్టుకోవడం ద్వారా తనలో ఉండేటువంటి లిబిడో లైంగిక పరంగా ఇక్కడ సంతృప్తి చెందడం అనేది జరుగుతుంది. ఇది మొదటి దశ అండి. క్వశ్చన్ ఏ విధంగానైనా రావచ్చు. మౌఖిక దశ కాలం ఎంత అని అడగొచ్చు, లేదా మౌఖిక దశలో కామోద్దీపన కేంద్రంగా పనిచేసేది ఏదైనా అడగొచ్చు, మౌఖిక దశలో లిబిడో ఏ విధంగా సంతృప్తి చెందుతుందో అని అడగొచ్చు, లేకపోతే మౌఖిక దశను సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్పినటువంటి కార్ల్ అబ్రహం
మౌఖిక దశను ఎన్ని దశలుగా విభజించాడని చెప్పవచ్చు, లేదా నిష్క్రియాత్మక దశ అంటే ఏంటో అడగవచ్చు, లేదా దౌర్జన్య దశ అంటే అని కూడా మనకి అడగవచ్చు. కాబట్టి క్లియర్గా ఈ మౌఖిక దశ ఉండేటువంటి వివరణ అండి ఇది. తర్వాత చెప్పేది ఏంటంటే ఆసన దశ, యానల్ స్టేజ్. ఆసన దశ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. ఆసన దశ. రెండవది ఆసన దశ. యానల్ స్టేజ్. ఇది డ్యూరేషన్ చెప్పానండి మీకు. 2 నుంచి 3 సంవత్సరాల గల పిల్లలలో వచ్చేటువంటి దశ ఏదంటే ఆసన దశ. ఈ ఆసన దశలో ఏ విధంగా పిల్లవాడిలో లిబిడో పనిచేస్తుందో ఒకసారి మనము డిస్కస్ చేద్దాం. ఈ దశ వచ్చేసరికి 2 నుంచి 3 సంవత్సరాలండి. ఈ 2-3 సంవత్సరాల్లో పిల్లవాడికి 1వ సంవత్సరంలో ఏం చేస్తుంటాడు, తన నోటిలో బొటన వేలును పెట్టుకొని ఉంటాడని మనం చెప్పుకున్నాం. కానీ 2వ సంవత్సరం కూడా పిల్లవాడు అదే పనిని చేసినట్లయితే, తన నోటిలో బొటన వేలును పెట్టుకొని ఉన్నట్లయితే తల్లిదండ్రులు ఏం చేస్తారంటే వాళ్ళని కొట్టడం కానీ తిట్టడం కానీ చేస్తారు. చిన్నపిల్లలు కాబట్టి కొద్దిగా మృదువుగా వాళ్ళని తిట్టడమో లేకపోతే గసడమో చేస్తారు. అప్పుడు తనలో ఉండేటువంటి బలవంతంగా తీసేస్తారు, ఆ చేతి వేలుని బయటికి తీసేస్తారు. అప్పుడు లిబిడో ఏం చేస్తుందంటే తన లైంగిక వాంఛను, తనలో ఉండేటువంటి లైంగిక పరమైనటువంటి కోరికను తీర్చమని పిల్లవాడిని బలవంతం చేస్తుంది, ఫోర్స్ చేస్తుందండి. పిల్లవాడిని ఫోర్స్ చేస్తుంది. నాలో ఉండేటువంటి లైంగిక వాంఛను, ఆ పిల్లవాడిలో ఉండేటువంటి లైంగిక వాంఛను తీర్చమని లిబిడో అనమాట పిల్లవాడిని ఫోర్స్ చేస్తుంది. అప్పుడు పిల్లవాడు వేరే గత్యంతరం లేక ఏదో ఒకటి చేయాలి అని తన శరీర అవయవాల్లో ఉండేటువంటి పాయువు లేదా ఆసనము, యానస్, పాయువు లేదా ఆసనము, ఇంగ్లీష్లో యానస్ అని అంటాము. దీనిని ఉపయోగించి తన శరీర అవయవాల్లో ఉండేటువంటి పాయువు లేదా ఆసనాన్ని ఉపయోగించడం అనేది ఇక్కడ జరుగుతాయి. ఏంటి పాయువు ఆసనం అంటే మనిషిలో ఉండేటువంటి మల విసర్జన చేసే అంగాలు. జాగ్రత్తగా గమనించండి. పిల్లవాడిని ఎప్పుడైతే బలవంతం చేస్తుందో లిబిడో, అప్పుడు పిల్లవాడు తన శరీరంలో ఉండేటువంటి పాయువు లేదా ఆసనం అనే ఒక శరీర అవయవాన్ని ఎంచుకొని లిబిడో మల విసర్జన చేయటం ద్వారా, పిల్లవాడు మల విసర్జన చేయటం వలన తనలో ఉండేటువంటి లైంగిక వాంఛను తృప్తిపరుచుకుంటుంది. ఎట్ ది స్టేజ్ the anus acts as the erogenous zone. కామోద్దీపన కేంద్రంగా పనిచేసేది ఏది ఇక్కడ? పాయువు లేదా ఆసనము. అయితే ఏ విధంగా తృప్తి పొందుతుందంటే మల విసర్జన చేయటం ద్వారా. ఎట్ ది స్టేజ్ ద సెక్సువల్ ఇన్స్టింక్ట్ ఈజ్ సాటిస్ఫైడ్ బై డెఫికేషన్. మల విసర్జన చేయడం ద్వారా ఇక్కడ లిబిడో అనేది సాటిస్ఫై కావడం జరుగుతుంది. మీరు చక్కగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆసన దశలో కామోద్దీపన కేంద్రంగా పనిచేసేది ఏదంటే పాయువు లేదా ఆసనము. లిబిడో ఏ విధంగా సంతృప్తి చెందుతుందంటే పిల్లవాడు మల లేదా మూత్ర విసర్జన చేయటము ద్వారా లిబిడో అనేది సంతృప్తి చెందుతుంది. ఇంగ్లీష్లో అయితే ఎట్ ది స్టేజ్ ద యానస్ యాక్ట్స్ యాజ్ ద ఎరోజనస్ జోన్. అలాగే ఎట్ ది స్టేజ్ ద సెక్సువల్ ఇన్స్టింక్ట్ ఈజ్ సాటిస్ఫైడ్ బై డెఫికేషన్. అంటే మల విసర్జన చేయడం ద్వారా లిబిడో అనేది ఇక్కడ సంతృప్తి చెందుతుంది. అలానే కొన్ని సందర్భాలు ఈ దశలో మనం చెప్పుకున్నాం. పిల్లవాడు నోట్లో వేణి పెట్టుకుంటే తల్లిదండ్రులు కొడతారు, తిడతారు. అటువంటి సందర్భాల్లో తనను ఇంకో పని కూడా చేస్తుంటాడు. అదే టైంలో ఇంకో పని కూడా చేస్తుంటాడండి. తన జననేంద్రియాలను స్పృశిస్తూ, సెక్సువల్ పార్ట్స్, తన జననేంద్రియాలను స్పృశిస్తూ అనేక సార్లు మలమూత్ర విసర్జన చేస్తూ ఆనందంగా లిబిడోని సంతృప్తిపరచడం అనేది ఇక్కడ జరుగుతుంది.
ఏం జరుగుతుందండి? ఈ సందర్భంలో పిల్లవాడు ఏం చేశాడు? తన జననేంద్రియాలను స్పృశిస్తూ చాలాసార్లు మలమూత్ర విసర్జన చేస్తూ ఆనందంగా ఉంటూ తనలో ఉండేటువంటి లిబిడోను సంతృప్తిపరుస్తాడు. ఇక్కడ జరిగేది ఈ వివరణ అండి. అలాగే సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఫస్ట్ దశలో మనం ఏ విధంగా చెప్పుకున్నామో ఈ సెకండ్ స్టేజ్లో కూడా కార్ల అబ్రహం ఈ ఆసన దశను మరలా 2 దశలుగా విభజించడం జరిగిందండి. కార్ల అబ్రహం ఈ ఆసన దశను 2 దశలుగా విభజించడం జరిగింది. అది ఒకటి ఆసన బహిష్కరణ దశ, ఆసన బహిష్కరణ దశ. రెండవది ఆసన ధారణ దశ. చూడండి, ఈ కార్ల అబ్రహం ఏ విధంగా అయితే మౌఖిక దశలో 2 ఉపదశలు చెప్పాడో సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఆసన దశకు సంబంధించి మరలా 2 ఉపదశలను చెప్పడం జరిగిందండి. ఒకటి ఆసన బహిష్కరణ దశ, రెండవది ఆసన ధారణ దశ. దీన్ని ఇంగ్లీష్లో యానల్ ఎక్స్పల్సన్ స్టేజ్, అలాగే యానల్ రెటెంటివ్ స్టేజ్. చూడండి, ఈ ఆసన దశ గురించి సిగ్మండ్ ఫ్రాయిడ్ వివరణ ఇచ్చిన తర్వాత దాన్ని బేస్ చేసుకొని కార్ల అబ్రహం అనే అతను ఈ ఆసన దశను 2 ఉపదశలుగా విభజించడం జరిగింది. అది ఫస్ట్ వన్ ఆసన బహిష్కరణ దశ, యానల్ ఎక్స్పల్సన్ స్టేజ్. రెండవది ఆసన ధారణ దశ, యానల్ రిటెంటివ్ స్టేజ్. అసలు ఈ లిబిడో అనేది ఏదైతే లైంగిక పరమైన కోరిక మనం లిబిడో అని పేరు పెట్టామో ఆ లిబిడో అనేది ఈ ఆసన బహిష్కరణ దశ ద్వారా, ఆసన ధారణ దశ ద్వారా ఏ విధంగా సంతృప్తి చెందుతుందో కార్ల అబ్రహం వివరించడం అనేది జరిగిందండి. ఫస్ట్ ఆసన బహిష్కరణ దశ అంటే ఏంటో నేర్చుకుందాం. ఆసన బహిష్కరణ దశ అంటే ఇక్కడ పిల్లవాడు తనలో వచ్చినటువంటి మలాన్ని కానీ మూత్రాన్ని కానీ పూర్తిగా విసర్జించినట్లయితే దానినే మనం ఏమంటామంటే ఆసన బహిష్కరణ దశ అని అంటాం. ఏంటండి? పిల్లవాడిలో ఏర్పడినటువంటి లేదా వచ్చినటువంటి మలాన్ని కానీ మూత్రాన్ని కానీ పూర్తిగా ఒకేసారి విసర్జించినట్లయితే దాన్ని మనం ఆసన బహిష్కరణ దశ అని అంటాము. అలా కాకుండా ఆసన ధారణ దశ అంటే ఏంటంటే పిల్లవాడు తనలో ఏర్పడినటువంటి ఈ మలాన్ని కానీ మూత్రాన్ని కానీ ఒకేసారి విసర్జించకుండా కొద్ది కొద్దిగా విడిచిపెట్టడాన్ని మనం ఇక్కడ ఆసన ధారణ దశని అంటాం. ఈ విధంగా లిబిడో అనేది పిల్లల్లో ఆసన బహిష్కరణ దశ ద్వారా, ఆసన ధారణ దశ ద్వారా సంతృప్తి చెందుతుందని కార్ల అబ్రహం చెప్పడం జరిగిందండి. మీరు జాగ్రత్తగా గమనించండి. 2-3 సంవత్సరాల వయస్సు గల పిల్లలు రోజుకి కనీసం ఒక 5-6 సార్లు అయినా సరే మలమూత్ర విసర్జన చేస్తూనే ఉంటారు. అప్పుడు మన తల్లి ఏమనుకుంటుందంటే పిల్లలకి విరోచనాలు అవుతున్నాయేమో అని అనుకుంటుంది. కానీ వాళ్ళలో ఉండేటువంటి లిబిడో అలా చేస్తుంది. వాళ్ళలో ఉండేటి లిబిడో ఈ విధంగా సంతృప్తి చెందుతుంది వాళ్ళు అనేక సార్లు మలమూత్ర విసర్జన చేయడం ద్వారా. ఇది దీనికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ అండి, ఆసన దశ. అయితే మన సిగ్మండ్ ఫ్రాయిడ్ ఏం చెప్పారంటే ఈ ఆసన దశలో ఉండేటువంటి వయస్సు పిల్లల గురించి ఒక విషయం చెప్పారండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ దశలో ఉన్నటువంటి పిల్లలకు, ఈ 2-3 సంవత్సరాలు ఉన్నటువంటి పిల్లలకు తల్లిదండ్రులు టాయిలెట్ ట్రైనింగ్ పిల్లలకి ఇవ్వాలని తల్లిదండ్రులకి సూచనలు ఇవ్వడం జరిగింది. ఎవరంటే సిగ్మండ్ ఫ్రాయిడ్. ఇదండి దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఆసన దశలో కామోద్దీపన కేంద్రంగా పనిచేసేది పాయువు లేదా ఆసనం. ఇదే అడుగుతాడు ఎగ్జామినేషన్లో. ఆసన దశ టైం ఎంత అని, కాల వ్యవధి అని అడుగుతాడు. లేదా ఆసన దశలో కామోద్దీపన కేంద్రంగా పనిచేసేటువంటి అవయవం ఏదని కూడా అడుగుతాడు. మనం ఏది అడిగినా మనం రెడీగా ఉండాలి. అలాగే
ఆసన దశలో లిబిడో అనేది ఏ విధంగా సంతృప్తి చెందుతుంది అని అడుగుతాడు పిల్లవాడు మల లేదా మూత్ర విసర్జన చేయటం ద్వారా. అలాగే సిగ్మండ్ ఫ్రాయిడ్ని ఆధారంగా చేసుకొని కార్ల్ అబ్రహం దశల గురించి అడుగుతాడండి. ఏంటవి? ఆసన బహిష్కరణ దశ అంటే ఏమిటో, ఆసన ధారణ దశ ఏంటో అడుగుతాడు. అలాగే సిగ్మండ్ ఫ్రాయిడ్ ఏ దశ పిల్లలకు టాయిలెట్ ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పారు అనేది అడుగుతాడు. ఏ దశ పిల్లలకండి? ఆసన దశ. వాళ్ళ కాల వ్యవధి 2 నుంచి 3 సంవత్సరాలు. ఇదండి దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. తర్వాత 3వ దశ ఏంటంటే శిశ్న దశ. 3వ దశ ఏంటండి? శిశ్న దశ. శిశ్న దశ అంటే ఏంటో చూద్దాం ఒకసారి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మీకు ఈ 5 దశలలో మనకి క్వశ్చన్ ఎక్కువగా అడగడానికి అవకాశం ఉండేటువంటి దశ ఏదంటే ఇప్పుడు నేను చెప్తున్నటువంటి దశ. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ దశ ఏంటో ఒకసారి మనం చూద్దాం. 3వ దశ శిశ్న దశ. శిశ్న దశ దీన్ని ఇంగ్లీష్లో ఫల్లిక్ స్టేజ్ అంటారండి. ఫల్లిక్ స్టేజ్. దీని తాలూకా పీరియడ్ 4 నుంచి 5 సంవత్సరాలు. 4 నుంచి 5 సంవత్సరాలు. ఈ శిశ్న దశలో ఈ పిల్లవాడు అదే లిబిడో ఏం చేస్తుంది, ఎలా తృప్తి పొందుతుందో ఒకసారి చూద్దాం. 3వ దశ ఏది? శిశ్న దశ. దీని ఇంగ్లీష్లో ఫల్లిక్ స్టేజ్ అంటారు. దీని కాల వ్యవధి అయితే 4 నుంచి 5 సంవత్సరాల పిల్లల్లో జరిగేటువంటి పరిణామాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఈ దశ వచ్చేసరికి పిల్లలకు జననేంద్రియాల మీద ఆసక్తి పెరుగుతుందండి. జననేంద్రియాల మీద ఆసక్తి పెరుగుతుంది. అలాగే మగపిల్లలు తల్లిపైన, ఆడపిల్లలు తండ్రిపైన ఆసక్తిని పెంచుకుంటారు. ఏంటండి? మగపిల్లలు తల్లిపైన, ఆడపిల్లలు తండ్రిపైన ఆసక్తిని పెంచుకుంటారు. దాన్ని ఏంటంటారంటే ఎడిపస్ కాంప్లెక్స్ మరియు ఎలక్ట్రా కాంప్లెక్స్. ఎడిపస్ కాంప్లెక్స్ మరియు ఎలక్ట్రా కాంప్లెక్స్ ద్వారా లిబిడో అనేది ఇక్కడ సంతృప్తి చెందుతుంది. అది ఏంటనేది మనం ఇక్కడ నేర్చుకుంటాం. అసలు జననేంద్రియాల ద్వారా కామోద్దీపన కేంద్రంగా ఇక్కడ పనిచేస్తాయి. జననేంద్రియాలు అనేవి శిశ్న దశలో కామోద్దీపన కేంద్రంగా పనిచేసేవి జననేంద్రియాలు. అలాగే ఇక్కడ లిబిడో ఏ విధంగా సాటిస్ఫై అవుతుందంటే ఎడిపస్ కాంప్లెక్స్ అలాగే ఎలక్ట్రా కాంప్లెక్స్. ఎడిపస్ కాంప్లెక్స్ మరియు ఎలక్ట్రా కాంప్లెక్స్. చూడండి, శిశ్న దశలో కామోద్దీపన కేంద్రంగా పనిచేసే అవయవాలు ఏమంటే జెనిటల్స్, జననేంద్రియాలు. లిబిడో అనేది ఏ విధంగా సాటిస్ఫాక్షన్ అవుతుందంటే ఎడిపస్ కాంప్లెక్స్ మరియు ఎలక్ట్రా కాంప్లెక్స్ ద్వారా లిబిడో అనేది సంతృప్తి చెందుతుంది. ఇంగ్లీష్లో ఎట్ ది స్టేజ్ ద సెక్సువల్ ఎట్ ది స్టేజ్ ఏది జననేంద్రియాలు, ద జెనిటల్స్ బికమ్ యాజ్ ఏరోజనస్ జోన్. ఇందులో జననేంద్రియాలు అనేవి కామోద్దీపన కేంద్రంగా పనిచేస్తాయి. ఎట్ ది స్టేజ్ ద జెనిటల్స్ బికమ్ ఇంపార్టెంట్ యాజ్ ద ఏరోజనస్ జోన్. అలాగే ఎట్ ది స్టేజ్ ద సెక్సువల్ ఇన్స్టింక్ట్ ఈజ్ సాటిస్ఫైడ్ బై ఎడిపస్ కాంప్లెక్స్ మరియు ఎలక్ట్రా కాంప్లెక్స్. అసలు ఎడిపస్ కాంప్లెక్స్ అంటే ఏమిటి, ఎలక్ట్రా కాంప్లెక్స్ అంటే ఏంటనేది మనం ఇప్పుడు చక్కగా నేర్చుకుందాం. జాగ్రత్తగా వినండి. ఎడిపస్ కాంప్లెక్స్ అంటే మగపిల్లలు తల్లిని లైంగికంగా వాంచి తండ్రిని విరోధిగా భావించడం, దాన్నే మనం ఎడిపస్ కాంప్లెక్స్ అంటాం. మగపిల్లలు తల్లిని లైంగికంగా వాంచి తండ్రిని విరోధిగా భావిస్తే దాన్ని ఎడిపస్ కాంప్లెక్స్ అని అంటాము. అలా కాకుండా ఆడపిల్లలు తండ్రిని లైంగికంగా వాంచి తల్లిని విరోధిగా భావించినట్లయితే దాన్ని మనం ఏమంటామంటే ఎలక్ట్రా కాంప్లెక్స్ అని అంటాము.
At this stage, boys seek mother's love and affection, and also father is considered as a rival. This is called Oedipus complex. ఏంటండి? At this stage, boys seek mother's love and affection, and also father is considered as a rival. This is called Oedipus complex. At this stage, girls seek father's love and affection, and also mother is considered as a rival. This is called Electra complex. మీకు అర్థమై ఉంటుంది. ఎడిపస్ కాంప్లెక్స్ అంటే మగపిల్లలు తల్లిని లైంగికంగా వాంచి తండ్రిని విరోధిగా భావిస్తే దాన్ని ఎడిపస్ కాంప్లెక్స్ అంటాము. అలా కాకుండా ఆడపిల్లలు తండ్రిని లైంగికంగా వాంచి తల్లిని విరోధిగా భావించినట్లయితే మనము దాన్ని ఎలక్ట్రా కాంప్లెక్స్ అంటాము. ఈ విధంగా ఈ దశలో లిబిడో అనేది ఎడిపస్ కాంప్లెక్స్ మరియు ఎలక్ట్రా కాంప్లెక్స్ల ద్వారా తనలో ఉండేటువంటి లైంగిక వాంఛను సంతృప్తిపరుచుకుంటుంది అంటారు సిగ్మండ్ ఫ్రాయిడ్. చాలామంది ఎగ్జామినేషన్లో చాలాసార్లు దీని గురించి అడిగారండి. ఈ దశ వెరీ ఇంపార్టెంట్. ఎడిపస్ కాంప్లెక్స్, ఎలక్ట్రా కాంప్లెక్స్ గురించి టెట్లో కానీ లేదా డిఎస్సీలో చాలాసార్లు క్వశ్చన్స్ రావడం జరిగింది. అయితే దీనికి ఇప్పుడు బాగానే ఉంటుంది, కానీ ఎగ్జామినేషన్ హాల్లో వచ్చేసరికి ఎడిపస్ కాంప్లెక్స్ అంటే ఏమిటో, ఎలక్ట్రా కాంప్లెక్స్ అంటే కన్ఫ్యూజ్ అవడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మనం ఈ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఎడిపస్ కాంప్లెక్స్ గురించి అలాగే ఎలక్ట్రా కాంప్లెక్స్ గురించి కొన్ని ఉదాహరణలు కానీ మనం చెప్పుకున్నట్లయితే మీకు బాగా అర్థమవుతుంది. జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఎడిపస్ కాంప్లెక్స్ గురించి ఒక స్టోరీ చెప్పుకుందాం. ఎడిపస్ కాంప్లెక్స్ పూర్వకాలంలో గ్రీకులకు సంబంధించి అనేకమైనటువంటి ముఖ్యమైనటువంటి కథలు ఉన్నాయండి గ్రీకులకు సంబంధించి. ఆ కథ ఏంటో ఒకసారి చూద్దాం. థేబ్స్ అనేటువంటి ఒక మహా సామ్రాజ్యంలో ఒక నగరంలో లూయిస్ అనే ఒక మహారాజు ఆ థేబ్స్ నగరాన్ని పరిపాలిస్తుండేవాడు. ఆ లూయిస్కి ఒక అందమైనటువంటి కొడుకు పుట్టడం జరిగిందండి. ఒక సంతానం అనేది పుట్టాడు. ఎవరు? మగపిల్లవాడు పుట్టాడు. ఆ ఆనందంలో ఆ లూయిస్ తన కొడుకు తాలూకా జాతకాన్ని తెలుసుకునేందుకు జ్యోతిష్కుడిని తన రాజ్యానికి రప్పించాడండి, తన ఆస్థానానికి రప్పించి ఆ జ్యోతిష్కుడికి తన కుమారుడు తాలూకా జాతకాన్ని చెప్పమన్నాడు. అప్పుడు ఆ జ్యోతిష్కుడు ఆశ్చర్యకరమైనటువంటి విషయాలను చెప్పడం జరిగింది. ఏమిటి ఆశ్చర్యకరమైన విషయాలు? మహారాజా, మీ కుమారుడు ఏదైతే ఉన్నాడో, మీ కుమారుడు పెరిగి పెద్దవాడైనట్లయితే మిమ్మల్ని తప్పనిసరిగా చంపేస్తాడు అని ఒక చాలా బాధాకరమైనటువంటి విషయాన్ని ఈ జ్యోతిష్కుడు మహారాజుకి చెప్పడం, లూయిస్ మహారాజుకి చెప్పడం అనేది జరిగింది. అప్పుడు వెంటనే ఈ లూయిస్ మహారాజు, భటులారా రండి, నా పిల్లవాడిని, నా కొడుకుని తీసుకువెళ్ళి చంపేయండి అని వాళ్ళకి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. వెంటనే భటులు వచ్చి ఆ కుమారుడు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లవాడిని తీసుకువెళ్ళి ఒక నదిలో విసిరేస్తారండి. నదిలో విసిరినాక ఆ నదిలో ఆ పిల్లవాడు అలా నదిలో కొట్టుకొని పోతుండగా, కొన ఊపిరితో ఉంటుండగా ఒక గొర్రె కాపరికి దొరుకుతాడండి. ఆ పిల్లవాడు గొర్రె కాపరికి దొరుకుతాడు. ఆ గొర్రె కాపరి వేరే రాజ్యానికి చెందినటువంటి వ్యక్తి, ఈ లూయిస్ రాజ్యం కాకుండా వేరే రాజ్యానికి చెందినటువంటి వ్యక్తి. ఆ గొర్రె కాపరి ఆ పిల్లవాడిని తీసుకువెళ్ళి ఆ పిల్లవాడిని పెంచే స్తోమత అతను లేకపోవటం వలన ఆ పిల్లవాడిని ఆ వేరే రాజ్యంలో ఒక సామంతరాజుకో ఎవరికో అతను ఇవ్వటం అనేది జరుగుతుంది పెంచుకోమని. ఇలా ఆ పిల్లవాడు, ఈ లూయిస్ రాజు ఏమనుకుంటాడు, నా కుమారుడు భటులు చంపేశారని అనుకుంటాడు. కానీ ఆ పిల్లవాడు వేరే దగ్గర పెరిగి పెద్దవాడవుతున్నాడు. వేరే రాజ్యంలో పెరిగి పెద్దవాడై రాజుకు సంబంధించినటువంటి విలువిద్యులన్నీ కూడా చక్కగా నేర్చుకుంటున్నాడు. ఇలా నేర్చుకునే సందర్భంలో తన స్నేహితులు అందరూ కూడా ఆడుకునే సందర్భంలో తన స్నేహితులు ఈ పిల్లవాడికి దగ్గర ఒక మాట అంటారు, బాబు, నువ్వు సొంత కొడుకు కాదు వీళ్ళకి, నువ్వు మీ అమ్మా నాన్న ఎవరో నీకు తెలియదు, నువ్వు ఎక్కడ పుట్టావో తెలియదు, నువ్వు అనాథవు అని ఆ పిల్లవాడి దగ్గర తన స్నేహితులు అంటారు. అలా అనిని వెంటనే తనకు విపరీతమైనటువంటి బాధ కలిగి, ఆ పిల్లవాడికి విపరీతమైన బాధ కలిగి తన తల్లి ఎవరు, తన తండ్రి ఎవరు అని తెలుసుకునే ప్రయత్నంలో అతను ఒక ప్రయాణం చేశాడు. తన తల్లి తండ్రి ఎక్కడున్నారో తెలుసుకోవాలని ప్రయాణానికి సిద్ధమవుతుంటాడో అలాగా అతను వెళుతున్న క్రమంలో
అవతల నుంచి అటువైపు నుంచి లూయిస్ రాజు రావడం అనేది జరుగుతుంది. ఇద్దరు కూడా ఎదురెదురవుతారు. ఇద్దరు కూడా ఏదో ఒక కారణంతో మాట పెరిగి వాళ్ళలో యుద్ధ వాతావరణం ఏర్పడి ఈ పిల్లవాడు ఆ లూయిస్ రాజుని చంపేస్తాడు. చంపిన తర్వాత ఇతను ఏ రాజ్యానికి రాజు అనేది తెలియదు, కానీ పలానా రాజ్యంలో రాజు లేడు, రాణి ఒక్కలే ఉన్నారు అని తెలుసుకొని ఆ రాజ్యంలోకి వెళ్ళి ఆ రాణిని బలవంతంగా వివాహం చేసుకోవడం అనేది జరుగుతుంది. బలవంతంగా వివాహం చేసుకొని ఆవిడతో సంసారం చేసి ఒక సంతానాన్ని కూడా కనటం అనేది జరుగుతుంది. సంతానం కలిగిన తర్వాత రాజులు ఏం చేస్తారు, ఆ పిల్లవాడి తాలూకా జాతకాన్ని చూడడానికి జ్యోతిష్కుని మళ్ళా రప్పిస్తాడు. ఆ జ్యోతిష్కుడు వచ్చే సమయంలో ఆ తేప్స్ మహారాజ్యం అంతా కూడా మళ్ళా మసూచి వ్యాధి అనేది అక్కడ ప్రబలుతుందండి. మసూచి వ్యాధి ప్రబలుతుంది. అప్పుడు జ్యోతిష్కుడు ఈ పిల్లవాడితో, ఎవరైతే రాజు స్థానంలో ఉండేటువంటి ఈ పిల్లవాడి దగ్గర అంటాడు, బాబు రాజు, మహారాజా, మీ రాజ్యంలో, మన రాజ్యంలో ఉండేటువంటి ఈ మసూచి వ్యాధి ఏదైతే ఉందో అది పోవాలంటే మీ స్థానంలో ఉండేటువంటి రాజును ఎవరు చంపారో అనేది మీరు తెలుసుకోగలిగితే దీనికి మసూచి వ్యాధికి పరిష్కారం అనేది దొరుకుతుంది అని చెప్పడం జరుగుతుందండి. అప్పుడు వెంటనే ఈ పిల్లవాడు ఏదైతే ఉన్నాడో, ఈ రాజు స్థానంలో వచ్చినటువంటి ఈ పిల్లవాడు, నా ముందు ఎవరు ఉండేవాళ్ళో, రాజు ఎవరు ఉండేవాళ్ళో, అతను ఎవరు చంపారు అనేది తెలుసుకోవాలని ఇతను ప్రయాణం చేస్తుంటారు. ఇలా ప్రయాణంలో భాగంగా అతనికి ఆశ్చర్యకరమైన విషయాలు, బాధాకరమైన విషయాలు తెలుస్తాయండి. తన మునుపు ఉండేటువంటి రాజు తన తండ్రి అని, తన తండ్రిని నేనే చంపానని, తన తల్లిని బలవంతంగా వివాహం చేసుకొని సంతానం కూడా కన్నాను అని బాధతో, చాలా పెద్ద పొరపాటు చేశాననే బాధతో తన కనుగుడ్లను పొడుచుకొని తన 2 చేతులను కూడా నరికేసుకుంటాడు. అతని పేరే ఎడిపస్. అతని పేరేంటండి? ఎడిపస్. ఇతను ఏం చేశారండి? ఎడిపస్ తన తండ్రిని ద్వేషించి తల్లిని లైంగికంగా వాంఛించాడు. ఈ గ్రీకు కథని బేస్ చేసుకునే మనకి ఇక్కడ ఎడిపస్ కాంప్లెక్స్ అనే కాన్సెప్ట్ రావడం జరిగిందండి. అంటే ఎడిపస్ కాంప్లెక్స్లో ఏం జరిగిందండి? మగ పిల్లలు తల్లిని లైంగికంగా వాంఛించి తండ్రిని విరోధిగా భావించడం అనేది జరుగుతుంది. సేమ్ ఈ స్టోరీలో కూడా అదే జరిగింది. అలాగే మనం చూసుకుంటే ఎలక్ట్రా కాంప్లెక్స్. నెక్స్ట్ ఎలక్ట్రా కాంప్లెక్స్ అంటే ఏంటి? సేమ్ ఇది కూడా గ్రీకు కథేనండి. ఇది ఏంటో చూద్దాం ఒకసారి. ఇందులో ఒక రాజ్యానికి ఒక రాజు, ఒక రాణి ఉంటారు. వీళ్ళు చాలా అన్యోన్యంగా ఉంటారండి. చాలా ప్రేమ అభిమానాలతో ఇద్దరూ కూడా చాలా అన్యోన్యంగా ఉంటారు. వాళ్లకు కూడా ఒక కుమార్తె, ఒక కుమారుడు సంతానం ఉంటారు. అయితే కుమార్తె తల్లిదండ్రులు ఇద్దరూ కూడా అలా అన్యోన్యంగా ఉండడాన్ని తట్టుకోలేకపోతుంది. అలా ఉండటానికి ఇష్టపడదు. తల్లిదండ్రులు అలంతా అన్యోన్యంగా ఉండి చూడలేకపోతుంది. ఈ కుమార్తె ఏం చేసిందంటే, ఆ కుమార్తె తన సోదరుని సహాయంతో తల్లి పైన తండ్రి దగ్గర ఏవో మాయ మాటలు చెప్పి తల్లిని ఆ రాజ్యం నుంచి బయటికి పంపించేస్తుంది. ఈ కుమార్తె తన తండ్రిని వివాహం చేసుకోకపోయినా తండ్రిని లైంగికంగా వాంఛించే స్వభావాన్ని అయితే కలిగి ఉంటుంది. ఆ కుమార్తె పేరే ఏంటంటే ఎలక్ట్రా. ఆ కుమార్తె పేరేంటండి? ఎలక్ట్రా. ఆ కథను బేస్ చేసుకుని ఇక్కడ ఎలక్ట్రా కాంప్లెక్స్ అని చెప్పడం జరిగింది. ఏం చేసింది ఆ కుమార్తె? తన తల్లిని విరోధిగా భావించింది, తండ్రిని లైంగికంగా వాంఛించింది. కాబట్టి ఇక్కడ జాగ్రత్త, ఎలక్ట్రా కాంప్లెక్స్ అంటే ఏంటి? ఆడపిల్లలు తండ్రిని లైంగికంగా వాంఛిస్తారు, అలాగే తల్లిని విరోధిగా భావిస్తారు. ఇదే ఎలక్ట్రా కాంప్లెక్స్. ఇదండి ఎడిపిస్ కాంప్లెక్స్ మరియు ఎలక్ట్రా కాంప్లెక్స్. ఈ ఎడిపిస్ అండ్ ఎలక్ట్రా కాంప్లెక్స్ల ద్వారా లిబిడో అనేది ఇక్కడ సంతృప్తి చెందడం అనేది జరుగుతుంది. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ 4 నుంచి 5 సంవత్సరాల పిల్లలు, ఈ 4 నుంచి 5 సంవత్సరాల పిల్లలు ఇప్పుడు ఈ జనరేషన్లో అయితే 5వ సంవత్సరం వచ్చిన వెంటనే స్కూల్కి పంపించడం అనేది మనం చూస్తున్నాం. ఇలా స్కూల్కి వెళ్ళినటువంటి పిల్లలు, ఒక మగపిల్లవాడు స్కూల్కి వెళ్ళి తిరిగి వస్తున్నప్పుడు తల్లి అక్కడ ఎదురుగా ఉందండి. ఆ పిల్లవాడు
మామూలుగా నడిచిరాడు, చాలా ఫాస్ట్గా పరిగెట్టుకుంటూ వచ్చి తన 2 చేతులను తన తల్లి తాలూకా మెడను గట్టిగా పట్టుకుంటాడు. 2 చేతులతో తన మెడను గట్టిగా పట్టుకుంటాడు. తన తల్లి మెడను 2 చేతులతో గట్టిగా పట్టుకుంటాడు. తన తల్లి ఏమనుకుంటుందంటే, తన బిడ్డడికి నా మీద ఎంతో ప్రేమ కాబట్టి ఇలా గట్టిగా పట్టుకున్నాడు అంటాడు అనుకుంటుంది తల్లి. కానీ ఇది లైంగిక వాంఛ అని అంటారు ఎవరంటే సిగ్మండ్ ఫ్రాయిడ్. ఇది ప్రేమ కాదు, లైంగికపరమైన వాంఛ అని అంటాడు సిగ్మండ్ ఫ్రాయిడ్. అయితే ఈ 2 చేతులని ఎప్పుడు ఆ పిల్లవాడు విడిచిపెడతాడంటే, తనలో ఉండేటువంటి లిబిడో లైంగికంగా సంతృప్తి చెందిన తర్వాతనే ఆ 2 చేతులను విడిచిపెడతాడు అని చెప్తాడు సిగ్మండ్ ఫ్రాయిడ్. అది మగపిల్లల్లో జరిగేది. అదేవిధంగా ఆడపిల్లను మనం ఒకసారి గమనించినట్లయితే, ఆడపిల్ల స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత తల్లి తండ్రి ఇద్దరూ ఉన్నారు. ఉన్నప్పుడు ఆ ఆడపిల్ల తల్లి దగ్గరికి వెళ్ళదండి, తండ్రి దగ్గరికి వచ్చి తన 2 చేతులతో తండ్రి మెడని గట్టిగా హత్తుకొని తండ్రికి ముద్దులు పెట్టి తండ్రితో ఎక్కువగా మాట్లాడటం అనేది ఇక్కడ జరుగుతుంది. దీన్ని కూడా లైంగిక వాంఛ అని అంటారు ఎవరు? సిగ్మండ్ ఫ్రాయిడ్. లిబిడో సంతృప్తి చెందిన వరకు ఇద్దరు పిల్లలు కూడా అదే రకంగా ప్రవర్తిస్తారు. ఈ విధంగా ఎడిపస్ కాంప్లెక్సు మరియు ఎలక్ట్రా కాంప్లెక్స్ల ద్వారా లిబిడో అనేది సంతృప్తి చెందుతుంది అని సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్పడం జరిగిందండి. ఇది శిశ్న దశలో వెరీ ఇంపార్టెంట్. మీరు జాగ్రత్తగా గమనించుకోవాల్సింది ఏంటంటే, శిశ్న దశలో కామోద్దీపన కేంద్రంగా పనిచేసేవి ఏవంటే జననేంద్రియాలు. లిబిడో ఏ విధంగా సంతృప్తి చెందుతుందంటే ఎడిపస్ కాంప్లెక్స్ మరియు ఎలక్ట్రా కాంప్లెక్స్ల ద్వారా లిబిడో అనేది ఇక్కడ సంతృప్తి చెందుతుంది. తర్వాత దశ ఏదంటే గుప్త దశ. తర్వాత దశ ఏది? గుప్త దశ. తర్వాత దశ గుప్త దశ. మీరు ఎడిపిస్ కాంప్లెక్స్ మరియు ఎలక్ట్రా కాంప్లెక్స్లు అనేవి మీకు బాగా అర్థమయ్యాయి అనుకుంటాను. తర్వాత 4వ దశ ఏదంటే గుప్త దశ. గుప్త దశ. గుప్త దశ 4వ దశ గుప్త దశ. దీన్ని లేటెన్సీ స్టేజ్. లేటెన్సీ స్టేజ్. లేటెన్సీ స్టేజ్. ఇది 6 నుంచి 11 సంవత్సరాల వరకు ఉంటుంది. లేటెన్సీ స్టేజ్ ఎప్పటి వరకు ఉంటుందండి? దాని తాలూకు పీరియడ్ 6 నుంచి 11 సంవత్సరాలు. అయితే ఈ దశ వచ్చేసరికి మనకి ఇక్కడ కామోద్దీపన కేంద్రంగా ఏది పనిచేస్తుందంటే, ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించిన లిబిడో ఏ విధంగా సాటిస్ఫాక్షన్ చెందుతుందంటే తాదాత్మీకరణము ద్వారా ఐడెంటిఫికేషన్. తాదాత్మీకరణము ద్వారా ఐడెంటిఫికేషన్. చూడండి, తాదాత్మీకరణం ద్వారా ఇక్కడ లిబిడో అనేది సాటిస్ఫై అవుతుంది. మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే గుప్త దశ అనేది ఇంగ్లీష్లో లేటెన్సీ స్టేజ్ అంటారు. ఇది డ్యూరేషన్ అయితే 6 నుంచి 11 సంవత్సరాలు. అయితే లిబిడో అనేది ఏ విధంగా ఇక్కడ సాటిస్ఫై అవుతుందనేది మనం జాగ్రత్తగా గమనిస్తే తాదాత్మీకరణం ద్వారా ఐడెంటిఫికేషన్. అసలు తాదాత్మీకరణం అంటే ఏంటి జాగ్రత్తగా గమనిస్తే, ఎట్ ది స్టేజ్ ద సెక్సువల్ ఇన్స్టింక్ట్ ఈజ్ సాటిస్ఫైడ్ బై ఐడెంటిఫికేషన్ ద్వారా ఇక్కడ లిబిడో అనేది సాటిస్ఫై అవుతుంది. అయితే ఐడెంటిఫికేషన్ అంటే ఏమిటి జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ తండ్రి అనుకోండి, అలాగే ఇక్కడ తల్లి అనుకోండి. దీన్ని ఇక్కడ కొడుకు అంటే సన్, ఇక్కడ కూతురు. జాగ్రత్తగా గమనించండి. తండ్రి, తల్లి, కొడుకు, కూతురు. జాగ్రత్తగా గమనించండి. తాదాత్మీకరణం అంటే ఏంటో ఈ డయాగ్రామ్ మీకు చెప్పడం ద్వారా, దీని వివరణ ఇవ్వడం ద్వారా ఐడెంటిఫికేషన్ అంటే ఏంటో మీకు అర్థమవుతుంది. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ కొడుకు తండ్రి చేసే పనులు చేస్తుంటాడు. ఈ స్టేజ్లో ఏంటండి 6 నుంచి 11 సంవత్సరాలు వచ్చేసరికి కొడుకు తండ్రి చేసే పనులు చేస్తుంటాడు, కూతురు తల్లి చేసే పనులు చేస్తుంటుంది. కొడుకు
తండ్రి చేసే పనులు చేస్తూ తండ్రిలా తాదాత్మీకరణం చెందుతాడు. కూతురు లేదా కుమార్తె తల్లి చేసే పనులు చేస్తూ తల్లితో తాదాత్మీకరణం అనేది చెంది తనలో ఉండేటువంటి లైంగికపరమైనటువంటి వాంఛను సంతృప్తి పరుచుకుంటుంది అంటాడు సిగ్మండ్ ఫ్రాయిడ్. జాగ్రత్తగా గమనించండి. తాదాత్మీకరణం అంటే అదే. ఏంటి? కొడుకు తండ్రి చేసే పనులు చేస్తూ తండ్రిలా తాదాత్మీకరణం అంటే ఊహించుకుంటాడు. అలాగే కూతురు తల్లి చేసే పనులు చేస్తూ తల్లిలా తాదాత్మీకరణం లేదా ఊహించుకుంటుంది. దీన్నే తాదాత్మీకరణం అంటాడు ఎవరు? సిగ్మండ్ ఫ్రాయిడ్. ఇలా చేయటము ద్వారా లిబిడో అనేది తనలో ఉండేటువంటి లైంగిక వాంఛను సంతృప్తి పరుచుకుంటుందని అంటారు. ఇంగ్లీష్లో చూడండి, ఎట్ ది స్టేజ్ ద సెక్సువల్ ఇన్స్టింక్ట్ ఈజ్ సాటిస్ఫైడ్ బై ఐడెంటిఫికేషన్. అలాగే మేల్ చిల్డ్రన్ స్టార్ట్ ఫాదర్స్ రైట్ టు గెయిన్ మదర్స్ ఎఫెక్షన్స్. అలాగే గర్ల్స్ ఏదైతే ఉంది, గర్ల్స్ సీక్ మదర్స్ రైట్స్ టు గెయిన్ ఫాదర్స్ ఎఫెక్షన్స్. ఇక్కడ ఏం జరుగుతుంది? కొడుకు తండ్రి చేసే పనులు చేస్తుంటాడు, కూతురు తల్లి చేసే పనులు చేస్తూ ఊహించుకుంటూ తాదాత్మీకరణ లేదా ఐడెంటిఫికేషన్ జరగటం అనేది ఇక్కడ జరుగుతుంది. అయితే కొన్ని ఉదాహరణలు చెప్పడం ద్వారా మీకు ఇంకా బాగా అర్థమవుతుందండి. ఉదాహరణకి 6 నుంచి 11 సంవత్సరాలు ఉండేటువంటి పిల్లలను మీరు జాగ్రత్తగా గమనించండి. వీళ్ళు ఏం చేస్తుంటారంటే 6 నుంచి 11 సంవత్సరాలు గల పిల్లలు ఇంచుమించుగా అప్పుడు 5 లేదా 6వ తరగతి చదువుతుంటారు. 5 లేదా 6వ తరగతి చదువుతుంటారు. ఈ సందర్భంలో ఒక కుటుంబాన్ని తీసుకుందాం. ఈ కుటుంబంలో ఒక తల్లి కూతురు అదే కుమార్తె ఉన్నారండి. వాళ్ళు ఇంట్లో ఉన్నారు. అప్పుడే బయట నుంచి వాళ్ళ తండ్రి బయటికి ఎక్కడికో వెళ్ళి బయట నుంచి ఆ తండ్రి రావటం జరిగింది. కూతురు ఆ తండ్రి రావటాన్ని చూసి వెంటనే ఇంటి నుంచి బయటికి వచ్చి తన తండ్రికి కాళ్ళు కొడుక్కోమని నీళ్ళు ఇస్తుంది. అప్పుడు తండ్రి అడుగుతాడు, అమ్మ ఏదమ్మా అని అడిగితే ఖచ్చితంగా ఆ కుమార్తె అబద్ధం చెప్తుంది. ఏం చెప్తుంది? అమ్మ టీవీ చూస్తుంది, అమ్మకి సీరియల్స్ పిచ్చి ఎక్కువ, లేకపోతే పక్కింటి ఆంటీతో మాట్లాడుకుంటుంది అని చెప్తుంది. అయితే ఇక్కడ ఏం చేస్తుంది ఆ కుమార్తె అంటే ఎందుకు అలా చెప్తుందంటే, ఇక్కడ తల్లి స్థానాన్ని పక్కకు జరిపి తల్లి స్థానంలో తను చేరి, ఇక్కడ ఏం జరిగిందండి? తల్లి స్థానాన్ని పక్కకు జరిపి తల్లి స్థానంలో తను చేరి తల్లి చేసేటువంటి పనులు తను చేస్తూ తల్లి స్థానంలో తనను తాను ఊహించుకోవడమే తదాత్మీకరణం లేదా తాదాత్మీకరణం అని అంటారు సిగ్మండ్ ఫ్రాయిడ్. ఇక్కడ ఏం జరిగింది? ఎప్పుడైతే తన కూతురు ఈ పనులన్నీ చేసిందో తన తండ్రి ఏమంటాడు? పెళ్ళై ఇన్నాళ్ళు అయింది కానీ ఎప్పుడు ఇటువంటి ప్రేమను మీ అమ్మ చూపించలేదమ్మా అనేసరికి ఆ కుమార్తె చాలా సంతోషపడుతుంది. అప్పుడు తనలో ఉండేటువంటి లిబిడో అనేది సంతృప్తి చెందుతుంది. ఇక్కడ జరిగింది జాగ్రత్త గమనించండి. తల్లి స్థానాన్ని కుమార్తె ఏం చేసింది? పక్కకు జరిపింది. తల్లి స్థానాన్ని పక్కకు జరిపి తల్లి స్థానంలో తను చేరి తల్లి చేసేటువంటి పనులు తను చేస్తూ తల్లి స్థానంలో తనను తాను ఊహించుకుంటూ తన లిబిడోని సంతృప్తి పరచడం అనేది ఇక్కడ జరిగింది. దీన్నే తాదాత్మీకరణం అంటాం. అలాగే కుమారుడు విషయానికి వచ్చేసరికి తనేం చేశాడు? అబ్బాయి ఏం చేస్తాడు? తన తండ్రి చేసే పనులు చేయడానికి ఇక్కడ ప్రయత్నిస్తుంటాడు. జనరల్గా ఏవైనా మన ఇంట్లో సరుకులు తీసుకురావడానికి తండ్రి వెళ్ళి సరుకులు తీసుకొస్తుంటాడు. ఆ తండ్రి లేని సమయంలో ఈ కుమారుడు ఏం చేస్తాడంటే తన తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మా ఆ బ్యాగ్ ఎలాగ అందుకో, డబ్బులు ఎలాగ అందుకో, నేను వెళ్ళి బజార్కి వెళ్ళి సామాన్లు తీసుకొస్తాను అని తన తండ్రి చేసే పనులు చేయడానికి ఇక్కడ ప్రయత్నిస్తాడు. బజార్కి వెళ్తాడు, సరుకులు తీసుకొస్తాడు. ఆ సరుకులని ఆ తల్లి చూసి ఒక మాట ఉంటుంది, నాయనా మీ నాన్నకి ఒకటి చెప్తే ఒక వస్తువు తీసుకొస్తాడు, నువ్వైతే చాలా గ్రేట్, నేను ఏదైతే చెప్పానో ఆ వస్తువులన్నీ నువ్వు తీసుకొచ్చావు, నువ్వు చాలా గ్రేట్ అని చెప్తుంది అనేసరికి ఆ ఫీలింగ్ ఏదైతే ఉందో అతనిలో ఉండేటువంటి లిబిడో అనేది ఆ ఫీలింగ్, ఆ తల్లి చెప్పేటువంటి మాటలతో ఇతనిలో ఉండేటువంటి లైంగిక వాంఛ అనేది సంతృప్తి పరచడం అనేది ఇక్కడ జరుగుతుంది. ఈ అబ్బాయి ఏం చేశాడు? తన తండ్రి స్థానాన్ని పక్కకు జరిపి తన తండ్రి స్థానములో తను చేరి
తన తండ్రి చేసేటువంటి పనులు తను చేస్తూ తన తండ్రి స్థానంలో తనను తాను ఊహించుకుంటూ తనలో ఉండేటువంటి లిబిడోని సంతృప్తిపరిచాడు. ఈ విధంగా తాదాత్మీకరణం చేసుకోవడం జరిగింది. ఇక్కడ మీరు బాగా జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే, గుప్త దశలో లిబిడో అనేది ఏ విధంగా సాటిస్ఫాక్షన్ అవుతుందంటే తాదాత్మీకరణం ద్వారా. ఇది దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండి. అలాగే ఈ గుప్త దశ వచ్చేసరికి అంటే 6 నుంచి 11 సంవత్సరాల వయసు వచ్చేసరికి ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఈ 6 నుంచి 11 సంవత్సరాలు గల ఈ పిల్లలు సమాజంలో ఉండేటువంటి కట్టుబాట్లు ఆచార వ్యవహారాలు తెలుసుకుంటారు. తెలుసుకొని వాళ్ళలో ఉండేటువంటి సాంఘికంగా బలపడి తనలో ఉండేటువంటి జంతు వాంఛలను దౌర్జన్యశీలాన్ని దమనం పరుచుకుంటారు అని చెప్పాడు సిగ్మండ్ ఫ్రాయిడ్ అండి. ఇది 4వ దశ గురించి కావాల్సినది మనం డిస్కస్ చేసేటువంటి ఇన్ఫర్మేషన్. దీనిలో లిబిడో అనేది ఏ విధంగా సాటిస్ఫాక్షన్ అవుతుందండి? ఐడెంటిఫికేషన్ ద్వారా. ఎట్ ది స్టేజ్ ద సెక్సువల్ ఇన్స్టింక్ట్ ఈజ్ సాటిస్ఫైడ్ బై ఐడెంటిఫికేషన్ ద్వారా ఇక్కడ ఈ లిబిడో అనేది సాటిస్ఫై అవుతుంది. తర్వాత చివరిదైన దశ ఏదంటే జననాంగ దశ. ఏదండి? జననాంగ దశ, జెనిటల్ స్టేజ్. జననాంగ దశ అంటే ఏంటో ఒకసారి దీంట్లో ఏ విధమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఉందో ఒకసారి డిస్కస్ చేద్దాం. 5వది జననాంగ దశ. దీన్ని ఇంగ్లీష్లో జెనిటల్ స్టేజ్ అని అంటారు. జెనిటల్ స్టేజ్. ఇది 11 లేదా 12 సంవత్సరాల నుంచి ప్రారంభమవుతుందండి. జాగ్రత్తగా గమనించండి. ఈ దశ చివరి దశ జననాంగ దశ. దీన్ని జెనిటల్ స్టేజ్ అంటారు. ఇది 11 లేదా 12 సంవత్సరాల నుంచి ప్రారంభమవుతుంది. ఇక్కడ మనం చెప్పుకునేది ఏంటంటే ఈ దశకు వచ్చేసరికి ఆడపిల్లలు లేదా మగపిల్లలు ఆడపిల్లల పట్ల ఆడపిల్లలు మగపిల్లల పట్ల ఆకర్షితులవుతారు. జాగ్రత్తగా గమనించండి. మగపిల్లలు ఆడపిల్లల పట్ల, ఆడపిల్లలు మగపిల్లల పట్ల ఆకర్షితులవుతారు. తద్వారా భిన్నలింగ ఆసక్తి ద్వారా లిబిడోను సంతృప్తిపరుస్తారు. భిన్నలింగ ఆసక్తి అనే అంశము ద్వారా ఇక్కడ లిబిడోని సాటిస్ఫై చేయడం అనేది జరుగుతుంది. జాగ్రత్తగా ఇక్కడ ఏం లేదు. చివరి దశ వచ్చేసరికి జననాంగ దశ. దీన్ని ఇంగ్లీష్లో జెనిటల్ స్టేజ్ అని అంటారు. 11 లేదా 12 సంవత్సరాలప్పుడు ఇది ప్రారంభమవుతుందని మనం చెప్పుకున్నాము. జాగ్రత్తగా గమనించండి. ఈ దశలో ఏం జరుగుతుందంటే మగపిల్లలు మగపిల్లల పట్ల ఆకర్షితులవుతారు. తనలో లిబిడో ఏ విధంగా సాటిస్ఫై అవుతుందంటే భిన్నలింగ ఆసక్తి అనే అంశము ద్వారా లిబిడో అనేది ఇక్కడ సాటిస్ఫాక్షన్ అవుతుంది, సంతృప్తి చెందుతుంది. ఎట్ ది స్టేజ్ ద సెక్సువల్ ఇన్స్టింక్ట్ ఈజ్ సాటిస్ఫైడ్ బై హెటరోసెక్షువల్ ప్రిఫరెన్స్ అంటే భిన్నలింగ ఆసక్తి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా లిబిడో అనేది ఇక్కడ సాటిస్ఫాక్షన్ అవుతుంది. జాగ్రత్తగా ఇక్కడ ఒక మెయిన్ పాయింట్ మీకు చెప్పాలండి. జననాంగాలపై ఆసక్తి ఉండే దశ ఏది అనంటే శిశ్న దశ. భిన్నలింగ ఆసక్తి గల దశ ఏదంటే జననాంగాల దశ. జననాంగాలను ఉపయోగించుకోవాలని కుతూహలం ఉండే దశ, అది కూడా జననాంగ దశ. ఏంటి మీకు చెప్పింది అర్థమైందా? చూడండి జాగ్రత్తగా. జననాంగాల ఆసక్తి ఉండే దశ ఏదంటే 3వ దశ శిశ్న దశ అని చెప్తాం. అలా కాకుండా భిన్నలింగాల ఆసక్తి కలిగి ఉండే దశ ఏదంటే జననాంగ దశ అని చెప్తాం. అలా కాకుండా జననాంగాలను ఉపయోగించుకోవాలనే కుతూహలం ఉండే దశ ఏదంటే జననాంగ దశ అని కూడా చెప్తామండి. ఇదండి. అయితే ఇక్కడికి వచ్చేసరికి కొన్ని పరిణామాలు ఎలా ఉంటాయి, పిల్లల్లో ఎటువంటి పరిణామాలు ఉంటాయని మనం జాగ్రత్తగా చూసినట్లయితే ఈ దశకు వచ్చేసరికి తండ్రి తన కుమార్తెకి ఏదైనా అంటే 11, 12 సంవత్సరాలు ఇంచుమించుగా 15 సంవత్సరాలు వచ్చేసరికి అనుకుందాం. తన తండ్రి కుమార్తెకు ఒక పని చెప్తాడండి. ఏదైనా ఒక పని చెప్పేటప్పుడు కుమార్తె ఏమంటుందంటే, అమ్మకి చెప్పినాన్న
అలాగే తల్లి కొడుకుకి ఏదైనా పని చెప్తే నాన్నకు చెప్పమ్మా అని చెప్తాడు. దానికి గల కారణం ఏమిటి? అలా వాళ్ళు ప్రవర్తించడానికి గల కారణం ఏమిటి అంటే, ఇక్కడ మగపిల్లలు ఆడపిల్లల పట్ల, మగపిల్లలు ఆడపిల్లల పట్ల, ఆడపిల్లలు మగపిల్లల పట్ల నిరంతరం వాళ్ళు ఆలోచిస్తూ ఊహాలోకాల్లో విహరిస్తుంటారు. ఊహాలోకాల్లో విహరిస్తుంటారు. వాళ్ళు మాట్లాడినటువంటి సందర్భాలను గుర్తు తెచ్చుకుంటూ ఆనందం పొందుతూ తనలో ఉండేటువంటి లిబిడోను సంతృప్తి పరుచుకుంటారని సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్పడం జరిగిందండి. ఏం చేస్తారండి? ఎప్పుడు ఊహాలోకాల్లో ఉంటూ నిరంతరం ఆలోచిస్తూ తనలో ఉండేటువంటి వాళ్ళ తాలూకా ముచ్చట్లు, వాళ్ళ తాలూకా మాటలను గుర్తు తెచ్చుకుంటూ తనలో ఉండేటువంటి లిబిడోని సంతృప్తి పరుస్తారని సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్పడం జరిగింది. అలాగే ఈ దశలో ఉన్న పిల్లలకు ఫిజికల్ టచ్ అనేది తక్కువగా ఉంటుంది, మెంటల్ టచ్ అనేది ఎక్కువగా ఉంటుందని చెప్పారు. అంటే ఇక్కడ ఫిజికల్ టచ్ అనే కన్నా మెంటల్ టచ్ అనేది చాలా బలీయంగా ఉంటుందని ఇక్కడ సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్పడం జరిగింది. ఇదండి మొత్తం ఈ 5 దశల గురించి. ఫస్ట్ది మౌఖిక దశ, రెండోది ఆసన దశ, మూడోది శిశ్న దశ, నాలుగోది గుప్త దశ, ఐదోది జననాంగ దశ. ఈ దశలన్నీ కూడా చాలా ఇంపార్టెంట్, చాలా చక్కగా చెప్పుకున్నాం. ఉదాహరణతో మీకు బాగా అర్థమైందని అనుకుంటాను. అయితే చివరగా ఏంటంటే, ఈ సిద్ధాంతం మనం డిస్కస్ చేసినప్పుడు ఈ లైంగిక పరమైన విషయాలని ఇవన్నీ కూడా డిస్కస్ చేశాం. ఇలా డిస్కస్ చేసినప్పుడు ఇతను కొత్త కొత్త విషయాలు, అలాగే విమర్శలకు దారి చేసేటువంటి విషయాలను చెప్పడం జరిగింది ఈ సిద్ధాంతంలో. అయితే ఈ సిద్ధాంతాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే సిగ్మండ్ ఫ్రాయిడ్ కొన్ని విషయాలు చెప్పాడండి. ఏమిటి ఆ విషయాలు? సిగ్మండ్ ఫ్రాయిడ్ ఏం చెప్పారంటే, నేను మనోలైంగిక వికాస సిద్ధాంతంలో ఏవైతే చెప్పానో అవన్నీ కూడా నిజాలు. నేను మనోలైంగిక వికాస సిద్ధాంతంలో చెప్పినవన్నీ కూడా నిజాలు. మీరు జాగ్రత్తగా మీ పిల్లలను మీరు జాగ్రత్తగా అర్థం చేసుకొని, మీ యొక్క పిల్లలను వాళ్ళ తాల లక్షణాలను మీరు జాగ్రత్తగా అర్థం చేసుకొని వాళ్ళలో మూర్తిమత్వ స్థిరీభవనం జరిగేటట్లు చూడండి. మీరు మూర్తిమత్వం స్థిరీభవనం జరిగితే వాళ్ళలో మూర్తిమత్వం బాగా డెవలప్ అవుతుంది. అలా కాకుండా వాళ్ళలో మూర్తిమత్వం స్థిరీభవనం జరగకపోయినట్లయితే వాళ్ళు పెరిగి పెద్దవారై సమాజానికి హాని కలిగించే వ్యక్తులుగా తయారవుతారు అని సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్పడం జరిగింది. మనం చూస్తుంటాం, సమాజంలో ఒక వ్యక్తి కత్తి పట్టుకున్న అమ్మాయిని చంపాడు, ఒక వ్యక్తి ఒక అమ్మాయిపై యాసిడ్ దాడి చేశాడు. ఇలాంటి విషయాలన్నీ కూడా మనం పేపర్ టీవీలో చూస్తుంటాం. వాళ్ళు అలా ప్రవర్తించడానికి గల కారణం ఏమిటంటే వాళ్ళలో మూర్తిమత్వ స్థిరీభవనం అనేది జరగలేదు. మనం అలా ప్రవర్తించట్లేదు, వాళ్ళలాగా మనం చేయట్లేదు. మనము సమాజంలో ఉండేటువంటి కట్టుబాట్లను, ఆచార వ్యవహారాలను, నియమ నిబంధనలను మనం పాటిస్తున్నాము అంటే మన అందరిలో మూర్తిమత్వ స్థిరీభవనం అనేది జరిగింది. అలా ప్రవర్తించే వారిలో మూర్తిమత్వ స్థిరీభవనం అనేది జరగలేదంటారు సిగ్మండ్ ఫ్రాయిడ్. అందుగురించే మన పిల్లలకు లైంగిక పరమైన విషయాలను వివరించాలని సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్పడం జరిగిందండి. ఇదండి మనోలైంగిక వికాస సిద్ధాంతం. మీకు బాగా అయిందనుకుంటాను. మనోవిశ్లేషణ సిద్ధాంతం మనం మాట్లాడాము. అలాగే సమగ్ర నిర్మితి సిద్ధాంతాల్లో మనోవిశ్లేషణ సిద్ధాంతం అనేది మనం చెప్పుకున్నాము. అలాగే మనోలైంగిక వికాస సిద్ధాంతం డిస్కస్ చేశాము. తర్వాత చివరిదైనటువంటి ఈ సిద్ధాంతంలో చివరి సిద్ధాంతమైనటువంటి మనోసాంఘిక వికాస సిద్ధాంతం గురించి కూడా మంచి ఉదాహరణతో మరలా డిస్కస్ చేద్దాము. మీరు వీడియో అనేది మొత్తం చూడాలి. ఏదో మొదట్లో చూసి అలా కాకుండా వీడియో మొత్తం చూడండి. ఖచ్చితంగా మీకు డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ఈ వీడియోస్ అన్నీ చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళా మనము కలుద్దాం.